పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ విజయాన్ని మూటకట్టుకున్నారు. అయితే 6 నెలల నుంచి పవన్ కళ్యాణ్ చాలా కష్టపడుతూ చాలా క్యాంపెయినింగ్స్ చేస్తూ అనుక్షణం ప్రజల్లో ఉంటూ జనాలతోనే గడిపాడు. అందువల్లే తన మీద నమ్మకాన్ని పెట్టుకున్న జనం ఆయనకి బ్రహ్మరథం పట్టారు. ఇక ఇంతకు ముందు ఉన్న వైసీపీ గవర్నమెంట్ మీద తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్న జనాలు ఆల్టర్నేట్ కోసం ఎన్టీఏ కూటమి వైపు మొగ్గు చూపారు. ప్రజల అభిమానాన్ని గెలుచుకొని భారీ విజయాన్ని సాధించారు. పవన్ కళ్యాణ్ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు, పిఠాపురం నియోజకవర్గంలోని ప్రజలు, అలాగే మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులతో పాటు ఈ విజయాన్ని అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ మాజీ భార్య అయిన రేణు దేశాయ్ కూడా పవన్ కళ్యాణ్ విజయం పట్ల చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆమె కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కొడుకు, కూతురు కూడా వాళ్ళ నాన్న విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇదంతా చూస్తుంటే పవన్ కళ్యాణ్ సాధించిన ఈ విజయం అనేది చరిత్రలో నిలిచిపోతుందనే చెప్పాలి. నిజానికి పవన్ కళ్యాణ్ ని వైసీపీ ప్రభుత్వం చాలా రకాలుగా హింసించింది. ఎలా అంటే అతన్ని ఎప్పుడు విమర్శిస్తూ, దుర్భాషలాడుతూ, ఇష్టం వచ్చినట్లుగా తిడుతూ ఆయన సినిమాలను తొక్కేయాలని చూస్తారు. దానివల్లే పవన్ కళ్యాణ్ జనాల్లో స్ట్రాంగ్ అయ్యాడు, జగన్ జనాల్లో వీక్ అయ్యాడు. ఇక మొత్తానికి పవన్ కళ్యాణ్ తాను అనుకున్నది సాధించేశాడు. ఇప్పుడు అసెంబ్లీలోకి అడుగుపెట్టి తన గళాన్ని వినిపించబోతున్నాడు. మరి ఆయన అసెంబ్లీలో ఎలాంటి ప్రశ్నలను సంధిస్తాడు, ఎలాంటి వాటి మీద పోరాటం చేస్తాడు అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.